రాష్ట్రాన్ని ఫెంగల్ తుఫాను వణికిస్తుంది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చెన్నైలో కొన్ని ఇళ్లు కూడా నీట మునిగిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిరి, ఫెంగల్ తుఫాను ప్రభావం చెన్నై మీద ఏ మేర ఉంది? అదేవిధంగా అసలు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పరిస్థితి ప్రస్తుతం అక్కడ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చెన్నై, పుదుచ్చేరి, కారైకల్, మైలాడుతురై ప్రాంతాలలో, తమిళనాడు తీర ప్రాంతాలలో, కోస్టల్ ఏరియాస్ లో భారీగా వర్షాలు నమోదయ్యాయి. గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా తమిళనాడు ప్రజలైతే జీవితం అస్తవ్యస్తంగా మారిందంటూ కూడా వాపోతున్నారు. ఇక ప్రస్తుతం మనము చెన్నైలోని టీ నగర్ వద్ద ఉన్నాము. టీ నగర్ లోని ప్రధాన ఏరియా అని చెప్పొచ్చు. ఇక్కడ నిన్న రాత్రి 9:30 నుండి కురుస్తున్నటువంటి వర్షంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే స్కూల్స్ కి, కాలేజెస్ కి భారీ వర్షం దృష్టిలో పెట్టుకొని హాలిడే అయితే ప్రకటించారు. ఇక మనం చూసినట్టయితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి రోడ్ అంతా కూడా వాటర్ తో నిండిపోయినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఇప్పుడిప్పుడే కాస్త వర్షం తగ్గుముఖం పట్టడంతో మోటార్ల సహాయంతో కార్పొరేషన్ వారు నీటిని ఇంట్లోకి చేరకుండా క్లియర్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఈ ఫెంగల్ తుఫాను తమిళనాడు, పుదుచ్చేరి తీరాలను ఈరోజు సాయంత్రం వరకు తాకే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కారైకల్ మరియు మహాబలిపురం వద్ద పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది అని కూడా మనకి తెలుస్తోంది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. చాలా ప్రాంతాలలో అయితే ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఆ గాలుల దాటికి కింద పడిన విజువల్స్ కూడా మనం చూసాము. చాలా ప్రాంతాల్లో ముందస్తు చర్యగా అధికారులు ఎలక్ట్రిక్ పోల్స్ని కూడా ఎలక్ట్రిసిటీని కూడా తీసేసిన, పవర్ కట్ కూడా చేసినటువంటి మనం చూసాము. పుదుచ్చేరి, చెన్నై, కారైకల్, మహాబలిపురం ప్రాంతాలలో అయితే ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. తీర ప్రాంతాలలో అయితే విపరీతంగా కూడా ఈదురగాలితో కూడినటువంటి వర్షాలు మనం చూస్తున్నాము. స్ట్రీట్ అంతా కూడా, టీ నగర్ స్ట్రీట్ అంతా కూడా వాటర్తో నిండిపోయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. చాలా చోట్ల వెహికల్స్ అన్నీ కూడా వెహికల్స్ లో కూడా నీరు చేరే అంత పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇంజన్ లోకి నీరు వెళ్ళి వెహికల్స్ చాలా వరకు మొరాయించినటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా జరిగాయి తమిళనాడులో ఈరోజు ఉదయం నుంచి కూడా. ఇక ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలంటూ కూడా విజ్ఞప్తి చేసింది. ఇక ప్రభుత్వం ఈ తుఫాను ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ఇప్పటికే స్కూల్స్ కి, కాలేజెస్ కి అయితే సెలవులు ప్రకటించింది. వర్షపు నీటిని కూడా తొలగించేందుకు చర్యలు కూడా చేపట్టింది. ఇక కేంద్ర సహాయ కేంద్రాలు కూడా సిద్ధంగా ఉంచింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేసి, రిలీఫ్ క్యాంప్స్ని కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం పరిస్థితులని మానిటర్ చేస్తుంది. మనం చూసినట్టయితే చాలా వరకు ఇళ్లలో నీరు చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. వెహికల్స్ కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టినటువంటి సిచ్యువేషన్స్, మోటార్ వాహనాలు మొరాయించినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ చెన్నైలో జరిగాయి. పోయిన సంవత్సరం కూడా ఇదే సమయానికి వరదలు వచ్చే సమయానికి కూడా చాలా చోట్ల చెన్నైలోని లోతట్టు ప్రాంతాలలో జలమయం అవ్వడంతో వెలచెరి వంటి ప్రాంతాలలో అయితే ఎక్కడైతే చిన్న చిన్న చెరువులు ఉంటాయో, లో లయింగ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ వంతెన కూడా తెగి రోడ్లపైకి నీరు వచ్చినటువంటి సిచ్యువేషన్, కార్స్ అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ ఇయర్
అటువంటి సంఘటనలు ఏవి జరగకుండా కూడా పార్కింగ్ కరెక్ట్గా చేయడము లేదా బయటికి రాకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వచ్చే అటువంటి బయటికి వచ్చేలాగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ప్రభుత్వం నుంచి కూడా సహాయక చర్యలు, అటు కారైకల్ వైపు మయిలాడుదురై జిల్లాల్లో అయితే చాలా పంటలు నీట మునిగి నష్టం వాటిల్లాయి. రైతులకు కూడా ప్రభుత్వం తగిన సహాయం చేస్తామంటూ కూడా ఇప్పటికే హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం మరోవైపు నీట మునిగిన ప్రాంతాల్లో వారికి ఆహారం ఇచ్చేందుకు కుకింగ్ కూడా, ఆహారం ప్యాకెట్లను కూడా తయారు చేసి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేసింది. మొత్తానికి ఈరోజు సాయంత్రం పుదుచ్చేరి మహాబలిపురం ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఇది చెన్నై నుంచి రెయిన్ పై అప్డేట్స్.